మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 9వ తేదీ అనగా బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకులకు సాయంత్రం 6 గంటలు దాటాక వీరి యొక్క జీవితంలో ఈ యొక్క వార్తను వినబోతున్నారు. ఆ యొక్క వార్త శుభవార్త, అశుభవార్త అనేది తెలియాలి అంటే గనక ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ ఎనర్జీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది. కుటుంబపు టెన్షన్లు ఏమీ కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మీకు బోలెడు ఈ రోజున కనిపిస్తుంది. కావున ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు లేదా ప్రియురాలిని ఈ రోజున కలవడం వలన మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. మీ యొక్క మనసు ఈ రోజున కాస్త అటు ఇటుగా ఉంటుంది. అంటే కాస్త అతలాకుతలం అవుతుంది. ఒక సమస్య రీత్యా వీటి నుండి కూడా వీరి వలన మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజున చాలా వరకు కూడా మంచి పనులు చేస్తారు. అలా కాకుండా మీరు నెగటివ్ గా ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటారు. కావున నెగటివ్ మైండ్ సెట్ ఈ రోజున ఉండకుండా చూసుకోండి. అయితే సహోద్యోగులు ఈ రోజున మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మారబోతూ ఉన్నారు. ఎందుకు అంటే గనక మీతో ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు, పొరపచ్చాలు వచ్చి సహోద్యోగులు కావచ్చు, మీ రంగంలో ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు కావచ్చును, వారు మీకు అనుకూలంగా ఈ రోజున మారబోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటాక మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పు అయితే కలగబోతూ ఉన్నది. సహోద్యోగులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ ఇరువురికి మధ్య ఉన్నటువంటి గొడవ ఎవరి వలన కలిగిందో వారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం మొదలు పెట్టండి. ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ జరిగినప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఇకనైనా నిలువరించాలి అనే విషయం అవగతమవుతుంది మీకు. వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి లాభాలు ఈ రోజున చూడబోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటాక ఆకస్మిక ధన లాభం అయితే మీకు కలుగుతుంది. అలాగే ధనాన్ని కూడా వృధా చేయకుండా మదుపు చేసే యోచన చేస్తారు. అలాగే బయటకు వెళ్లి ఆహ్లాదకరంగా గడపడానికి జీవిత భాగస్వామితో ఈ రోజున ప్లాన్ చేసుకుంటారు. అలాగే దీని వలన మీ యొక్క వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. అలాగే జీవిత భాగస్వామి అనుకోకుండా ఈ రోజున మీకు నచ్చిన విధంగా వారిలో మార్పు అయితే తెచ్చుకుంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మీకు చాలా వరకు కూడా సంతోషాన్ని కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.